ఈరోజు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక్క వచనమే చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. నేను అంటాను, మళ్ళా మీరందరూ అనండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. రైట్. చదవబడినటువంటి ఈ వచన భాగంలో మనకు ఒక ప్రత్యేకమైన సంగతి కనబడతా ఉంది. దేవుడు ఒక పట్టణానికి నిర్మాణం చేస్తున్నాడని, అబ్రహాము నాటి నుండే ఆ పట్టణం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారని ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. మనం అందరం కూడా దీనికి సంబంధించిన మాట అంటాం, ఇది పరలోక పట్టణము. ఈ మాట మనం ఉపయోగిస్తాం కదా, ఏమని? పరలోక పట్టణము. పరలోకంలో ఒక పట్టణం ఉందా? పరలోకమే ఒక పట్టణమా? పరలోకంలో ఏమేమి ఉంటాయి? మనకి ఏమి అర్థం కాదు, ఏమి తెలియదు కదా. దేవుడు శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అంటే దేవుని ఇల్లు ఉందాడ, దాని పేరే హెవెన్లీ హోమ్, పరలోక నివాసం, పరలోక నివాసములు అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నాట్ ఓన్లీ వన్ హౌస్, వన్ మ్యాన్షన్, పరలోక నివాసములు అంటే ఇళ్ళున్నాయి. దేవుడు ఇళ్ళు నిర్మించాడు. కథల్లో చెబుతూ ఉంటారు చాలామంది, దేవుని సేవకులు కూడా చెబుతుంటారు, పరలోకంలో నా ఇల్లు, నీ ఇల్లు, మన ఇల్లు. పాస్టర్ గారికి చిన్న గుడిసి ఉందని, మామూలుగా ప్రార్థనకు వచ్చామకేమో పెద్ద బిల్డింగ్ ఉందని ఇటు చెబుతూ ఉంటారు. దేవదూత మీకు పరలోకములో ఉన్న మీ ఇల్లు చూపిస్తాను రండి అని ఎమ్మడి పెట్టుకొని పోయి, మీ సంఘంలో ఉన్న ముసలాం ఇల్లు ఇది అని పెద్ద బిల్డింగ్ చూపించిందండి. ఆయన అనుకున్నాడంట, నేను వాక్యం చెబితే నమ్ముకున్నామే, నేను ఆమె కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటా, ఆమె ఊరకొచ్చి కూర్చుంటుందాడా, నేను ఎగిరెగిరి అరుస్తా, ప్రార్థన చేస్తా, వాక్యం చెబుతా, ఈమెకే ఇట్టటి ఇల్లు ఉందంటే నాకెట్టాడుతుంటుందో అని ఊహించుకుంటూ పోతున్నాడంట. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక చిన్న మామూలు పూరిల్లు ఒకటి చూపించి, ఇది ఎవరిది సార్ అన్నాడంట కబాల సీరియస్గా తొందరగా. ఇదే పాస్టర్ గారి ఇల్లు అన్నాడంట. ఎంత అన్యాయం అండి. మా సంఘానికి వచ్చే ఒక వృద్ధురాలు ఇల్లేమో ఇంత పెద్దది, ఆ సంఘాన్నంతా నడిపించే నా ఇల్లు ఇంత ఘోరంగా ఉంటుందా అని అడిగితే ఆ దేవదూత చెప్పాడు, ఇదంతా కథ, ఇది ఎప్పుడు చెప్పాడు ఏందో అనుకున్నారు. మళ్ళీ ఇదంతా ఒక పుస్తకంలో కథలాగా ఒక రచయిత రాశాడు ఊహించి, అది చెప్తున్నా మీకు. అప్పుడు దేవదూత పాస్టర్ గారితో చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఎగిరెగిరి బోధ చేసింది నిజమే, అరిచరిచి పాటలు పాడింది నిజమే,
అందరి కోసం ప్రార్థన చేసింది నిజమే. పోయిన కాడించి ఒకటే కుళ్ళిపోతు బుద్ధి అయిపోయా. వాడట్టు బాగుపడ్డాడు, ఇటు బాగుపడ్డాడు. అసూయ, ద్వేషం, పగ, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటివే. ఆరాధన ఒక పక్క ఉంది, వాక్యం ఒక పక్క ఉంది, ప్రార్థన ఒక పక్క ఉంది, ఈ కూడా ఈ పక్క ఉండి ఏంటి అవన్నీ కుట్రలు, కుళ్ళుబోతనాలు, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ ఒక పక్క ఉండే. ఈ రోజుల్లో కాంపిటేటివ్ పరీక్షలు రాసే వాళ్ళకి మైనస్ మార్కులు ఉంటాయి అని చెప్పే చాలాసార్లు. ఏ మార్కులు ఉంటాయి? మైనస్ మార్కులు అంటే 100 ప్రశ్నలు కానీ ఉంటే 50 ప్రశ్నలు అన్నీ రైట్ రాసి ఇంక 50 తప్పులు రాసావు, నీకు వచ్చే మార్కులు 0. ఇదేం సార్ 50 రైట్ రాశాను కదా, 50 రైట్ రాస్తే 50 తప్పులకి అవి కొట్టుపోయినాయి. మైనస్ మార్కులు అంటే అయ్యి. కొంతమంది 75 తప్పులు రాశారు అనుకోండి, 75 తప్పులు రాస్తే ఎన్ని మార్కులు అవుతాయి ఇప్పుడు వాడికి? అసలు రైట్ 25, రైట్ 25 రాశాడు, 75 తప్పులు రాశాడు, ఎన్ని మార్కులు వస్తాయి? అసలు ఇంకా -25 పడింది అనమాట. నువ్వే వాళ్ళకి ఇంకా 25 మార్కులు ఇవ్వాల. దానికి పెనాల్టీ కట్టమంటారు. పరీక్ష అనవసరంగా రాసి పేపర్లు దిద్దించి మా శాతావాత కానివాడివి నువ్వు అని మైనస్ మార్కులు వేస్తారు. దేవుడి దగ్గర కూడా మనకు మార్కులు ఉంటాయి, మైనస్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్క మాట మాత్రం చెప్పాడు, మీకు ప్రతిఫలం, మీ జీతం, మీ బహుమానం, మీ కిరీటం అవన్నీ మీరు చేసే పనిని బట్టి ఉంటాయి. రక్షణ, పరలోకం మాత్రం నా కృప, నేను ఉచితంగా మీకు ఇస్తున్నా. నేను ప్రేమించి మీకు రక్షణ ఇచ్చా, పరలోక ప్రవేశం ఉంది. జీతమా మైనస్, బహుమానమా మైనస్, మెప్ప మైనస్, కిరీటమా లేదు కిరీటం లేదు అని గట్టిగా చెప్తాడు. ఎవరికైతే మైనస్ మార్కులు వస్తాయో వారికి. మైనస్ మార్కులు అంటే ఒక మంచి చేసి 2 తప్పులు చేస్తే -1 పడ్డట్టు, 2 మంచి చేసి 4 తప్పులు చేస్తే 2టికి 2 ఎగిరిపోయి ఇంకా 2 బాకీ. అది మైనస్ లెక్క. అర్థమవుతుందిగా? మనం మైనస్లో ఉన్నాము, ప్లస్లో ఉన్నాము ఆలోచన చేసుకోవాలా. దేవుని కొరకు ఇష్టమైన పనులు చేస్తూ, ఇందాక సహోదరుడు చెప్తూ దేవునికి దగ్గర అవ్వడం, లోకానికి దగ్గర అవడం 2 మాటలు. ఇదే సందేశాన్ని సహోదరులు జాన్ కురియన్ గారు పులివెందుల్లో చెప్పారు. జాన్ కురియన్ గారు పులివెందుల్లో చెప్పాడు, కుడి చేతి వైపు ఆ గోడ దేవుడు అనుకుంటే, ఎడమ చేతి వైపు ఈ గోడ లోకం అనుకుంటే, మానవుడు సెంటర్లో ఉన్నాడు. ఎటు జరుగుతూ ఉంటే ఆ మనసు వస్తుంది అన్నమాట. కుడివైపు జరుపుకుంటా ఇట్ట పోయాను అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? దేవుని దగ్గరికి వెళ్తున్నా. దైవికమైన మనస్సు, దైవికమైన స్వభావం, ఆత్మీయమైన స్వభావం, క్రియలన్నీ దేవునికి సంబంధించినవే. అట్లా కాకుండా ఇటు నుంచి చిన్న గిడు జరుగుతున్నాను అనుకోండి, ఇవన్నీ శరీరానికి, లోకానికి, సాతానికి సంబంధించిన పనులే. ఈ గోడ చేరుకుంటే దేవుళ్ళలాగా తయారైనట్టు, ఈ గోడ చేరుకుంటే సాతానులాగా తయారైనట్టు. ప్రస్తుతానికి మనం నమ్ముకున్న రోజున సెంటర్లో నిలబడి ఉన్నాం. నమ్ముకున్న నాటి నుండి నీ ప్రయాణం ఎటు జరుగుతున్నా నువ్వు? బయట కనపడని కొన్ని, కనపడే కొన్ని.
జనరల్గా కనపడే వాటిల్లో మనకు అర్థమవుతాయి, వేరే వాళ్ళకు కూడా అర్థమవుతాయి. కనపడని దేవునికి అర్థమవుతాయి. అందుకని జడ్జిమెంట్ అనేటువంటిది, తీర్పు అనేటువంటిది దేవుడు తీర్చేవాడు కనుక కనపడిన వాటి మీదే కాదు, కనబడని అంతరంగంలో, హృదయంలో రహస్యంగా ఉన్న వాటిని గురించి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. సో పరలోకంలో తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి. తండ్రి అంటే ఏమున్నాయి? లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్తా, స్థలం సిద్ధపరుస్తా, నేనుండే చోటే మీరు ఉండేలాగున మరలా వస్తా, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. అందుచేత పరలోక పట్టణం, పునాదులు గల పట్టణం, అది ఎలాంటిది అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనము 21. మత్తయి సువార్త 6:21. మత్తయి సువార్త 6:21. నీ ధనము ఎక్కడ ఉండునో, మళ్ళీ అనండి అందరూ, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. ఇప్పుడు నీ హృదయం ఏడుంది? నీ ధనం ఏడుంటే ఆడే ఉంటుంది. నీ ధనం ఏడుంది? కొంతమంది ధనం బ్యాంకులో ఉంటుంది, కొంతమంది ధనం బీరువాలో ఉంటుంది, కొంతమంది ధనం లాకర్స్లో ఉంటుంది, కొంతమంది ధనం దేవుడి దగ్గర దాచిపెడతారు. కొంతమంది ధనం ఏడ దాచిపెడతారు? దేవుడి దగ్గర దాచిపెడతాడు. దేవుడి దగ్గర దాచిపెట్టేది ఏంటబ్బా? దేవుడు వచ్చి ఏమైనా తీసుకొని పోతాడా? లేదా మనం పోయి ఏమైనా దేవుడికి ఇచ్చొస్తామా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని కొరకు, సువార్త విస్తరణ కొరకు, సంఘము క్షేమము కొరకు మనం ఖర్చు పెట్టే డబ్బు దేవునికి ఇచ్చినట్లు, దేవునికి ఇచ్చినట్లు మన డబ్బులో దేవుని డబ్బు ఉంది. మనం సంపాదించిన ధనంలో ఎవరి డబ్బులు ఉన్నాయి? దేవుని డబ్బులు ఉన్నాయి. పాత నిబంధనలో, లేవియాకాండ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలులకు ఒక కట్టడ నేర్పించాడు, ఒక విధి నేర్పించాడు. ఏమిటది ఆ విధి అనంటే, మీకు నేనిచ్చే డబ్బు, మీరు సంపాదించిన డబ్బు, వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, కష్టార్జితమా, ఎలాంటి పని చేసినా నువ్వు సంపాదించిన డబ్బు అందులో 10వ భాగం నాది అన్నాడు దేవుడు. ఏమన్నాడు? 10వ భాగం నాది అన్నాడు. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో దేవుని డబ్బు ఉందా లేదా? ఉంది. దేవుని డబ్బు దేవునికి ఇవ్వాలా. దేవుని డబ్బు 10వ భాగమే. 100 రూపాయలు మన దగ్గర ఉంటే దేవునికి అందులో 10 రూపాయలు ఉన్నాయి. 10 మన దగ్గర ఉన్నాయి. దేవునికి 1 రూపాయి. నీ దగ్గర 1 రూపాయే ఉంది, అందులో 10 పైసలు దేవుని. ఇది పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఒక కట్టడ. దాని ప్రకారం వారు జరిగించాలి. ప్రతి ఇంటిలో వారు, ప్రతి పనిచేసే ఇంటి యజమాని, ప్రతి వ్యక్తి, దేవునికి ఆరాధన చేసేవారు అందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో దే స్టోర్ దేర్ ట్రెజర్స్ ఇన్ ద హెవెన్లీ హోమ్, పరలోకపు ఇంటిలో వారు తమ ధనాన్ని దాచుకుంటారు. దాచుకుంటే అది ఉంటుందా ఉండదా? దాచుకుంటే ఉంటాయా ఉండవా? నేను చిల్లర డబ్బులన్నీ, కాయిన్స్ అన్నీ ఒక డబ్బాలు వేసి దాచిపెడతా, ఉంటాయా ఉండవా? అప్పుడప్పుడు మైండ్ వస్తుంది, దాని నిండా డబ్బులు ఉండాలిగా, 10 రూపాయల కాయిన్లు అన్నీ అందులో వేస్తా.
ఎప్పుడన్నా డబ్బులు అవసరం వచ్చిన డబ్బా తీసుకొని 10 రూపాయలు, పిల్లలు ఎవరన్నా నన్ను డబ్బులు అడిగితే ఆ డబ్బాలో డబ్బులు ఉంటాయి చూసుకుంటారా, తీసుకోండి అంటుంటా. దాచిపెట్టిన డబ్బులు ఉంటాయా లేదా? ఉంటాయి. దేవుని దగ్గర మనం దాచుకున్న డబ్బు ఉంటుందా లేదా? ఉంటుందా? మనం వెళ్ళినప్పుడు నీవు దాచిన దానం ఇదిగో అని దేవుడు మన ధనాన్ని మనకి ఇచ్చేస్తాడు. మోర్ దాన్ దట్, దానికంటే మిన్నగా 100 రెట్లుగా ఆయన ఇస్తానన్నాడు. అందుచేత పరలోకంలో మనం ధనవంతులుగా ఉండాలంటే మనం దాచుకుంటేనే ధనవంతులు అవుతాం. పరలోకంలో ధనవంతులు కావాలి. దరిద్రుడైన లాజరు భూలోకంలో దరిద్రుడు, కానీ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ధనవంతుడు, చచ్చిపోయిన ధనవంతుడు ఉన్నాడు చూడండి, వాడు భూలోకంలో కోటీశ్వరుడు. వాడు చచ్చిపోయిన తర్వాత పరలోకం లేక పాతాళానికి వెళ్ళాడు. వాడు ఎలా ఉన్నాడు? నీళ్ల చుక్క కూడా దొరకని దరిద్రుడు. ఉండటానికి లేదు, తినటానికి లేదు, పండుకోవటానికి లేదు, సంతోషంగా ఉండటానికి లేదు. కనీసం 4 మండిపోతుంటే ఒక్క చుక్క నీళ్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకని అడిగాడు, తండ్రివైన అబ్రహామ, నీ దగ్గరున్న లాజరును పంపించి నా నాలుకను చల్లార్చడానికి ఒక్క బొట్టు నీళ్లు నా నాలుక మీద ఏమనయ్యా అన్నాడు. అందుచేత we should store our treasures in heavenly home. పరలోకంలో మన ధనాన్ని దాచుకోవాలి. సేఫ్ ప్లేస్. ఎలాంటి స్థలం అది? చాలా భద్రత కలిగినటువంటి ప్రదేశం. అందుకనే ఎరిగిన వారు, ఆ సంగతి తెలిసిన వారు, దేవుని సేవకులైన వారు, బాధ్యత కలిగిన వారు ప్రభు పనిలో విస్తృతంగా విస్తారంగా ఖర్చు పెడతానే ఉంటారు. కొన్ని సంగతులు బహిరంగంగా చెప్పకూడదు, కానీ నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎప్పుడు ఏంది ఇంత డబ్బులు ఇస్తున్నాం అనిపించదా అనుకుంటా నేను. ఏందిరా ఇంత డబ్బులు ఇస్తున్నాం వీళ్ళకి అనిపించదు. మనుషులకు ఇస్తున్నట్టుగా వారి హృదయాలలో ఉండదు. ఎవరికి ఇస్తున్నామని ప్రభువే అన్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒక్కరికి చేస్తే, ఎవరికి చెప్పండి, మీరు నాకు చేసినట్టు అని దేవుడు అన్నాడు. అల్పులైన ఒక సహోదరుడికి అంత అన్నం పెడితే, అంత వస్త్రం ఇస్తే, 1 రూపాయి ఇస్తే, 10 రూపాయలు ఇస్తే, మంచినీళ్ళు ఇస్తే, సహాయం చేస్తే ఎవరికి చేసినట్టు? ప్రభువే చెప్పాడు, మీరు నన్ను ఆదుకున్నారు, నాకు ఆహారం పెట్టారు, నాకు వస్త్రం ఇచ్చారు, నన్ను పరామర్శించారు అని ఎన్నో మాటలు అన్నాడు. వీళ్ళందరూ పాపం తెలియక, ఎప్పుడు పెట్టామయ్యా నీకు అన్నం, ఎప్పుడు పెట్టామయ్యా నీకు వస్త్రాలు, ఎప్పుడు ఇచ్చామయ్యా, నిన్నెప్పుడు ఆదుకున్నామయ్యా, చెరసాల్లో ఎప్పుడు నిన్ను పలకరించామయ్యా, రోగిగా ఉంటే ఎప్పుడు పరామర్శించామయ్యా అని వాళ్ళు అంటుంటే, ఎదుగు అల్పులైన వీరిలో ఒకళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికే చేసినట్టు. అందుకని దేవుని పేరట మనం చేసే ఏ పనైనా అది లెక్కించబడుతుంది. దేవుని దగ్గర మనం దాచుకున్న వారం అవుతాం. హెవెన్ ఈజ్ ఎ సేఫ్ ట్రెజర్. ట్రెజరీ అంటే అంటుంటారు కదా మన వాళ్ళు ఆఫీసులో, ట్రెజరీ ఆఫీస్ అంటే ఏంది? అది ఏం శాఖ? అది ఖజానా దాచుకునే శాఖ. ఉద్యోగస్తులకు సంబంధించిన డబ్బు వివరాలు మొత్తం, లెక్కలు A to Z అన్ని ట్రెజరీలో ఉంటాయి. అర్థమైందా?
ట్రెజరీలో బిల్ పాస్ అయితేనే బ్యాంకులకు డబ్బు వచ్చేది. మా జీతాలు ఇంకా పడలా అంటుంటారు చూసా. ఆడ పెండింగులు పడింది, ట్రెజరీలో ఉందన్నమాట. ఇంకా సో హెవెన్లీ ట్రెజర్, పరలోకపు ధనాగారం. మన డబ్బు పరలోకపు ధనాగారంలో దాచుకోవాలా. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినా దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. చాలామంది వేరే వేరే సంగతులకు సంతోషపడుతుంటారు. అన్న, నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోయిందన్నా, నేను ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పోయిందన్నా, నేను ప్రార్థన చేస్తే పలానా అద్భుతం జరిగిందన్నా, నేను ప్రార్థన చేస్తే ఈ జరిగి అవి చెప్పుకుంటూ ఉంటారు. ఒరే నిజమేలారా, ఎవరు కాదన్నారు? అందుకు కాదు సంతోషపడాల్సింది. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించడం కాదు. మీరు సంతోషించాల్సిన పాయింట్ ఏమిటంటే, దెర్ ఈజ్ ఎ రిజిస్టర్ ఇన్ హెవెన్. పరలోకములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరేంది చెప్పండి? జీవగ్రంథం. మన పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. లేకపోతే ఇంతే సంగతులు. మన పేర్లు ఏడుండాలి? జీవగ్రంథములో ఉండాలి. జీవగ్రంథమందు ఎవరి పేరైనా వ్రాయబడినట్టు కనబడని ఎడలా చెప్పండి, మిగిలింది చెప్పండి. వాడు అగ్ని గంధకములతో మండే గుండములో పడవే పడతాడు. దయ్యములు లోబడుచున్నవని కాదు సంతోషపడాల్సింది, అద్భుతాలు జరిగినాయని కాదు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడని కాదు. నీ పేరు అసలు జీవగ్రంథంలో ఉందా లేదా? ఉంటే సంతోషపడు, ఉంటే సంతోషపడు. ఉన్నవాడు సంతోషపడాలంటే సంతోషంగా ఉన్నవారు ఏం చేయాలా? మాట గుర్తురాట్లా? యాకోబు పత్రికలో మీలో ఎవరికైనా సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను. సంతోషంగా ఉన్నవాళ్ళు చేయొద్దండి. అంటే మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నవాళ్ళు చేయొద్దండి. ఉండయా? మీ పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. మన పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. జీవగ్రంథములో పేరున్నవారు ఎంత ఆనందంగా ఉండాలి. దయ్యాల్లో పట్టమే ఉంది. పేర్లు జీవగ్రంథములో ఉన్నందుకు సంతోషపడండి. పరలోకమందున్న జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయి. ఎవరన్నా ఈ మాట ఎప్పుడైనా చెప్పారా? ఏంద్రా ఇవాళ బలి సంతోషంగా ఉన్నావు అంటే దోశలు మాంసం ఇంట్లో. ఏంద్రా ఇంత హ్యాపీగా ఉన్నావు, పలావ్ తినొచ్చా? ఇట్లాంటి శరీరానికి సంబంధించిన తిండిపోతు మాటలు మాట్లాడాల్సిందే తప్ప, కొత్త బట్టలు కొనుక్కున్నా ఈ తప్ప, డబ్బులు సంపాదించా అవి తప్ప, ఆత్మకు సంబంధించిన సంగతి నా పేరు జీవగ్రంథంలో ఉంది. నాకు నిత్యమైన నరకం లేదు, మరణం లేదు, అగ్నిగుండం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఎలాంటి హ్యాపీనెస్ ఇది? ఎలాంటి సంతోషం ఇది? పేతురు మొదటి పత్రికలో చెప్పాడు, చెప్పనసఖ్యమును అనండి చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతూ ఉన్నారు. విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణ పొందుచు. ఈ ఆనందం చెప్పేది కాదు. ఏం పొందిన వాళ్ళకి? ఆత్మరక్షణ పొందిన వారికి. ఆత్మరక్షణ పొందిన వారందరూ వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట. దెర్ ఈజ్ అ రిజిస్టర్, దట్ బుక్ ఈజ్ కాల్డ్ లైఫ్, బుక్ ఆఫ్ లైఫ్. జీవగ్రంథం అనే గ్రంథం ఒకటి ఉంది. ప్రభు మనం అందరం చనిపోయిన తర్వాత ఆయన ప్రత్యక్షతలో ఆ గ్రంథాన్ని విప్పుతాడు. అందులో ఎవరి పేరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు.
నమ్మకపోతే మీ పేర్లు ఉండవు. నేను ఓరకు మందిరానికి వచ్చానయ్యా అనొచ్చు, అందలేదు నేను ఓరకు రొట్టె తిన్నానయ్యా అనొచ్చు, సందాలు ఒకటే వేసానయ్యా అనొచ్చు, నా డబ్బులన్నీ దేవుడి కోసం ఖర్చు పెట్టినయ్యా అనొచ్చు. నువ్వేమన్నా చెయ్యి. యేసుప్రభు అనలా, ఏమన్నాడు వాళ్ళని? అక్రమము చేయువార్లారా, మీ పేర్లు జీవగ్రంథంలో లేకుండానే ఈ పనులన్నీ చేశారు, ఉపయోగం లేదు. రక్షణ పొందకుండా నువ్వేం చేసినా, నీ కానుకలు ఇచ్చినా, పరిచర్య చేసినా, పాటలు పాడినా, ఎగిరెగిరి వాక్యం చెప్పినా ఏమీ లేదు. అక్రమము చేయువార్లారా, మీరెవరో నేను ఎరగను. అయ్యా మేమేనయ్యా పాటలు, అసలు బెత్లెహేము సంఘంలో మేము తప్పితే ఇంకెవరే పాటలు పాడేదాడ? నేను తప్పితే ఎవడే వాక్యం చెప్పేదాడ? రే ఎవడు నువ్వు అసలు తెలియదు నాకు, నువ్వు తెలియదు. ఇది ఎంత ఘోరమైన మాట కదా. ఆ మాట అనిపించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట అనిపించుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. పరలోకములో దేవుడు రక్షించబడిన వారికి అందరికీ ఆయన ఇచ్చాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్పేవాడిని. నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా వస్తా, మిమ్మల్ని అందరిని తీసుకొని పోతా. నేనుండే చోట మీరుంటారు. నేనుండే చోట, ఈ మాట అంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. నేనుండే చోట మీరుంటారు. పెద్ద పెద్ద అధికారులు, గొప్ప గొప్ప మంత్రులు, ప్రధాన మంత్రులు వాళ్ళు ఉండే చోట రెండో పురుగుని జారనీరు, తెలుసా? ప్రధానమంత్రి రూమ్లో ఉంటే అంత దూరంలో ఏడో ఉండాలి. మిగిలిన మినిస్టర్స్ కానీ ఎవడన్నా కానీ దగ్గరకు రావడానికి వీల్లేదు. పొరపాటున ఒకళ్ళు చెయ్యి తగలడానికి కూడా వీల్లేదు. ఎంత భద్రత! ఒకసారి ఎవరో ఒక ఆఫీసర్ ఏదో మాట్లాడుతుంటే ప్రధానమంత్రికి చెయ్యి తగిలింది. పక్కనుండే సెక్యూరిటీ వాళ్ళు లాగి అవతల పడేశారు అతను. ఆయన ఏమో లేదు, తగలుతుందో ఇటు చూస్తాడు అనమాట సెక్యూరిటీ వాడిని. సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా లాగి అవతల పడేశారు. ఇంద్రవాణి లాగి అవతల పడేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలిస్తే చెయ్యి తగిలింది. చెయ్యి తగిలితే ఏం పోయిందబ్బా? ప్రధానమంత్రికి ఏమైనా రంధ్రాలు పడతాయా? ఏమైనా ఇబ్బంది జరిగిద్దా? నా అంత స్థాయి కాదు వాళ్ళది, నాతో సమానం కాదు. నేనుండే దగ్గర ఎవడు ఉండకూడదు. నా బెడ్ వేరు, నా రూమ్ వేరు, నా స్థాయి వేరు. వీళ్ళందరూ ఇడ్డనుకుంటుంటే లోకంలో వాళ్ళు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా ఆయన అన్నాడు, నేను ఆడుంటే మీరు కూడా ఆడే రండి, నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడే. మమ్మల్ని కూడా అప్పుడప్పుడు మీటింగులకు పోయినప్పుడు సపరేట్గా స్పీకర్స్కి ఒక వేరే రూమ్ పెట్టి భోజనాలు పెడుతుంటారు. మనవాళ్ళు కూడా వస్తుంటారుగా, అన్నా రండి అని అంటే, సార్ మీకోసం అండి ఇది, స్పీకర్లకే, వాళ్ళందరికి కాదు, వాళ్ళందరూ ఆడ అంటుంటారు. మనుషుల్లో ఈ తారతమ్యాలు ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు మీరందరూ నేనుండే చోటే ఉండాలి. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్! మనకు దొరికిన ఆధిక్యత ఎంత గొప్పది అది. గమనించండి, అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో 55, 56 వచనాలు. అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో 55, 56. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి. 7:55, 7:55. చదువు అదే. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు
మనుష్య కుమారుడు యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని ఏడున్నాడు యేసు ప్రభు? పరలోకంలో సింహాసనం పక్కన కుడిపార్శ్వమున మహిమలో ఉన్నాడు. నేను అన్న మాటలు విన్నారుగా, ఆ రాసి ఉన్న మాటలు నేను కూడా అంది, నేనేం కొత్త అనలా. ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరలోకములో దేవుని మహిమలో సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నాడు. మనం ఏడుంటాం? నేను ఎక్కడుంటే అక్కడే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏడుంటాం? దేవుని మహిమలో పరలోకంలో సింహాసనము కుడిపార్శ్వమున మనం కూడా ప్రభుతోనే ఉంటాం. ఇది మామూలు ప్రివిలేజ్ కాదు, ఇది మామూలు సంగతి, అసలు ఊహించడానికి కూడా చేతగాంది. మైకల్ బ్రౌన్ గారు ఏబిఎం గ్రౌండ్స్లో వాక్యం చెప్తూ, దేవుని సింహాసనమునకు దగ్గర ప్రధాన దూతలు కూడా దగ్గరికి పోవడానికి లేదంట. దూతలు గడపవతలు ఉండాలంట. గడపవతల ఏడుండాలా? పరలోకములో దేవాలయములో సింహాసనం మీద ప్రభువారు ఆసీనులై ఉండగా దూతలు గడపకు అవతలు ఉండాలంట. వాళ్ళు నిలబడి మాట్లాడుతుండాలంట. ఏదైనా అభాగ్యులమైన మనలకు రక్షణ ఇచ్చి మనం ఏడబెట్టాడు? మనల్ని ఏడబెట్టాడు? మహిమలో ప్రభు ఎక్కడుంటే అక్కడే కుడిపార్శ్వమున సింహాసనమునకు దగ్గరలో ప్రభుతో పాటుగానే మనం ఉండబోతున్నాం. దట్ ఈజ్ హెవెన్. అది పరలోకం. పరలోకంలో మహిమలో ఉండబోతాం. మహిమను చూడలేక శరాపులు అనే దేవదూతలు 6 రెక్కలు కలిగి రెండిటితో తమ ముఖాన్ని రెండిటితో తమ పాదాలు కప్పుకొని రెండిటితో ఎగురుతూ దేవుని సముఖంలో ఆయనను ఏమంటుంటారు చెప్పండి? అనండి, పెద్దంగా అనండి అందరూ. గాన ప్రతిగానాలు చేస్తారు. పాడకూడదు? పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాదూతలై వరాదూత వర్ణింపగలరా? దేవుని దూతలు కూడా ఆయన మహిమను వర్ణించలేరు, ఆ మహిమను చూడలేరు. ఆ మహిమ ప్రభావాన్ని తట్టుకోలేక రెక్కలతో కప్పుకుంటారు. మనల్ని పక్కన తీసిపోయి కూర్చోబెట్టాడు. ఎంత దివ్యమైన సంగతి, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం, ఎంత అద్భుతమైన ఆధిక్యత. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చేతి పని కాదు, దేవుడే కట్టిన, దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం మనకున్నది. దీనిలో శరీరాన్ని గురించిన భావం కూడా ఉంది. భూమి మీద ఉన్న ఈ గుడారం అంటే, భూమి మీద ఉన్న ఈ గుడారం అంటే ఈ శరీరం అని అర్థం. ఈ గుడారము శిథిలమైపోయినా మనకు ఒక గుడారం ఉన్నది.
అది నిత్యమైన గుడారము, శాశ్వతమైన గుడారము, చేతితో చేయబడింది కాదు, దేవుని చేత కట్టబడింది. అది నిత్యమైన గుడారము, దేవుని చేత కట్టబడినది. ఆ నివాసం పరలోకములో మనకున్నది. మ్యాన్షనే కాదు, స్పిరిచువల్ బాడీ ఆల్సో ఈజ్ దేర్. అక్కడ మనకు ఒక నివాసమే కాదు, మనకు ఆత్మీయ దేహం కూడా ఉంది. ఈ గుడారం ఏడు శిథిలమైపోద్ది, ఇది మట్టి అయిపోద్ది. పరలోకంలో మనకు ఒక గుడారము ఉన్నది. అది పరలోకములో ఉన్న ఇంటితో పాటుగా శరీరానికి కూడా ఒక నిత్యమైన నివాసం. ఈ శరీరం, ఆత్మీయ శరీరానికి ఆకలి లేదు, దప్పిక లేదు, అలసట లేదు, నొప్పులు లేవు, జబ్బులు లేవు. ఈడ ఏమేం బాధలు ఉండి ఏమీ లేవాడ. టైం అయింది అన్నం తిందాం అందని అదే లేనే, టైమే లేదు. సూర్యుడు అవసరం లేదు, తలుపులే వేయరు. నిత్య నివాసం ప్రభువుతో పాటు ఉండేటువంటిది. కాలానికి పరిధి లేనే లేదు. టైం అయిపోయిందన్న ఎంతసేపు చెప్పామన్న అంటానికి లేనే లేదు. ఆకలే లేదు, దప్పిక లేదు, ఆకలి లేదు. పరలోకంలో ఏమి ఇబ్బందులు లేని నిత్య నివాసం దేవుడు మనకు అందించబోతున్నాడు. అందుచేత దేవుడు మన కొరకు సిద్ధపరిచే పట్టణాన్ని గురించి మనం మొదటే చదివాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదివాం. ఏమని మళ్ళీ ఒక్కసారి చదువుదామా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం, దానికోసం అబ్రహాము ఎదురు చూచుచు, అప్పటి నుంచి ఇంకా ఎదురు చూస్తూనే ఉండరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇలా మనం పోతే కానీ సెట్ చేయడం అదంతా. మనం కూడా పోవాలి. మనమందరము కలిసి ప్రభువు రాకడలు ఆయన ఎదుర్కొని, పాత భక్తులందరిని కూడా రండి ఇన్నాళ్ళు ఎదురు చూశారు. 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో నా రక్తములో కడగబడిన నా బిడ్డలు వీళ్ళతో కూడా కలిసి నిత్య నివాసాలు స్వతంత్రించుకోండి అని ప్రభువు చెప్పబోతున్నాడు. పునాదులు గల ఆ పట్టణం, పరలోక పట్టణాన్ని గురించి మరి ఇప్పుడు చదువుకోవడానికి ఇంకా టైం చాలదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఎన్ని పునాదులు, ఎన్ని గుమ్మాలు, ఎన్ని రకాల రత్నాలు, ఏమేమి ఉన్నాయి, దేంతో కట్టాడు ఆ ఇల్లు. ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు మెళ్ళ వేసుకొని ఒకటేసుకొని ఇటు తిరగటం కాదు, అవన్నీ గోడలకు ఉంటాయి. అద్భుతమైనటువంటి సంగతులు, వాటిని మనం చూడబోతున్నాం. పరలోక పట్టణం, శ్రేష్టమైన దేశం, నా దేశం పరలోకం, మై కంట్రీ. మీదే దేశం అనగలని మనం భారతదేశం అంటున్నా. విశ్వాసి గుండెల్లో పలకాల్సిన మాట, నాది పరలోకం, నేను పరదేశిని, నేను పరవాసిని. పరలోకం, అది మన సంగతి. అందుచేత ఇది మన గుండెల్లో ఉంటే మన ముఖం కళకళగా ఉంటుంది. మనకి ఎంతసేపటికి ఇంటికాడ వండుకున్న డేగిచాలు గుర్తొస్తుంది అనుకో, ఇంటి దగ్గర ఉన్న పశువులు గుర్తొస్తుంది అనుకో, పని గుర్తొస్తుంది అనుకో, అనారోగ్యం గుర్తొస్తుంది అనుకో, అప్పులు గుర్తొస్తుంది అనుకో,
లోకంలో ఉండేటువంటి భూ సంబంధమైన సంగతులు మనకేం గుర్తొచ్చినా వెంటనే మన ముఖం మాడిపోద్ది, ముఖాలు వాడిపోతాయి. 4 రోజులు అన్నం తిన్నాడు ముఖం ఎట్లా ఉంటుంది? వాడిపోయి ఉంటుంది. అగ్గి తాకింది అంటారు. అగ్గి తాకిందంటే అగ్ని తాకింది అని. ఎండ తగిలింది, ఎండలో తిరిగి వచ్చే ముఖం మాడిపోయింది, నల్లంగా ఉందని. ఏమి తినకపోయినా లోపల ఆనందం ఉన్నవాడు ముఖం ఎట్లా ఉంటుంది? కళకళ ఆడుతుంటుంది, కళకళ. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకం ఎంత అద్భుతమైందో. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 21వ అధ్యాయం దయచేసి చదవండి. దానిలో ఉన్న అద్భుతాలు ఏందో మీరు నాకు చెప్పండి. అందులో ఏమేమి వేసి కట్టారో చెప్పండి. అవన్నీ దైవ గ్రంథంలో మన దగ్గరే ఉన్నాయి, అన్నీ ప్రభువు రాయించిచ్చాడు. అందుచేత నిత్య జీవం, నిత్య రాజ్యం, పరలోక భాగ్యం మనమందరం అనుభవించాలి. దాని కొరకు ప్రభువుకు దగ్గరకు వెళ్తూ ఉండాలి, ప్రభువుకు దగ్గరికి వెళ్తూ ఉండాలి కదా. కొంతమంది ముసలోళ్ళు, పెద్ద ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఊరక ఇంటికాడ ఆడాడే ఏందో చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, ఏం పనే నీకు ఇంటికాడ గమ్మున కూర్చోక, ఏంది ఇదంతా, ఉండండి రా, శుభ్రం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు చేసిందంతా అయిపోయింది లేవా అని ముగింపుకు వచ్చింది, కూర్చో గమ్మున అంటుంటారు. మనం దగ్గరికి పోతున్నామన్న సంగతి తిరిగిన తర్వాత మన దృష్టి ఎటుండాలా? పరలోకం వైపు ఉండాలా, పొందబోయే మహిమ వైపు ఉండాలా, ఆ దివ్యమైన సంగతుల వైపు ఉండాలా. అందుకే కొలసి పత్రికలు అన్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టబాకండి. భూ సంబంధమైన అవసరమే, మీటింగ్ అయిపోగానే అన్నం అవసరమే, బట్టలు అవసరమే, డబ్బులు అవసరమే, ఉద్యోగం అవసరం, కుటుంబం అవసరం, పిల్లలు అవసరం, పని అవసరం, ప్రయాస అవసరం. మనసు ఉండకూడదు వాటి మీద. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మనసు దేవుని మీద, మనసు పై వైపు, క్రీస్తు వైపు, పరలోకమందు మీ జీవం దాచిపెట్టబడి ఉంది, మీ మనసులో అడ్డు పెట్టండి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తూ